హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారద గారు. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజులనే కాదు, అప్పట్లో కూడా మనుషులు ఎదుటి వారితో చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అయి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, అలానే వాళ్ళ బిహేవియర్ అప్పుడు ఎలా ఉండాలి? అది కరెక్టేనా అసలు ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడడం అనేది? ఇప్పుడు మనము నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. దానికి నాలుకకు ఎముక లేదు కాబట్టి చులకన చేసి మాట్లాడతారు. మనిషి తలుచుకుంటే పొగిడి కూడా మాట్లాడతారు. వాళ్ళు అనుకుంటే కిందకి తొక్కేస్తారు, వాళ్ళు అనుకుంటే పైకి కూడా తీసుకెళ్తారు కదా. అది చెయ్యాలా చేయకూడదా అనే మినిమం నాలెడ్జ్ ఆ మనిషికి ఉండింటే ఈ రోజు ఈ ప్రస్తావన మనం మాట్లాడిండే వాళ్ళం కాదు కదా. ఎప్పుడే కానీ ఒక వ్యక్తి పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయటానికి లేదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడే హక్కు అయితే మనకి లేదు. అది తెలిస్తే మనము ఎవరిని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడం. చాలా మందికి తెలియక చేస్తారు, కొంతమంది ప్రౌడ్తో చేస్తారు, కొంతమంది కావాలని చేస్తారు. ఈ మూడు కూడా తప్పే. అసలు ఒక మనిషి గౌరవించుకోకపోతే ఇంకా మనిషి జన్మకు అర్థం ఏంటి? ఒక మనిషిగా పుట్టడం ఎందుకు? ఇంకా జంతువులు అవ్వచ్చు కదా, వాటికి అలాంటివి ఏమీ ఉండవు కదా. ఈ కుక్క పట్టించుకుంటుంది, ఆ నక్క నన్ను తిడుతుంది, ఆ పులి అరుస్తుందనే భావాలు ఏమి ఉండవు. మనిషికి జంతువుకి తేడా పెట్టాడు కదా. ఒకరినొకరు హర్ట్ చేసుకోకూడదు, ఒకరినొకరు ఆప్యాయంగా ఉండాలి, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్తో ఉండాలి, ఒకరికొకరికి ప్రేమతో ఉండాలి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. ఒకరు ముందుకు వెళ్తుంటే మనం ముందుకు వెళ్ళి మనకి పుష్ చేయాలి, కానీ వెనక్కి లాగకూడదు అనే మోరల్స్ మనము చదువుకునే స్కూలింగ్ లెవెల్స్ నుంచే మనకి నేర్పిస్తారు. ఆ తర్వాత మన తల్లిదండ్రులు నేర్పిస్తారు, మన పెద్దలు నేర్పిస్తారు. అవన్నీ మనం మర్చిపోయి నవ్వేడేస్ ఆ కాలంలో చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు విపరీతమైనటువంటి ధోరణి మనుషులు తయారైపోయింది. వినాశకాలే విపరీత బుద్ధే అని చెప్పారు కదా. ఎప్పుడైతే కాలం నాశనం అవ్వాలి అంటే మనుషుల ద్వారా విపరీతమైనటువంటి బుద్ధిని పుట్టిస్తాడంట భగవంతుడు. ఆ బుద్ధి పుడుతుందంటే వాళ్ళు నాశనం అయిందే కాక దానివల్ల సొసైటీకి కూడా నలుగురిని నాశనం చేసి వెళ్తారనేది ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఎక్కడో సూసైడ్ చేసుకున్నాడంట అనేది ఎవరిదో ఆలోచన. అది ఎవరికో వచ్చింటుంది ఆలోచన, వాడు చచ్చింటాడు. ఆ ఆలోచన అవునా ఇలాంటి కష్టం వస్తే సూసైడ్ చేసుకోవాలంట అని ఇంకోటి దాన్ని ఫాలో అవుతాడు కదా. వాడు వదిలిన విత్తనమే కదా ఇది. అదే వాళ్ళు చేయకపోతే ఆ విత్తనం మనకి రాదు కదా. ఏదైనా కానీ మన మనసు మన కంట్రోల్లో ఉంటే మనము ఎవరికి హాని చెయ్యం. ఎప్పుడైతే కంట్రోల్ తప్పిపోతామో, వాళ్ళని ఎలాగైనా మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని లో చెయ్యాలి అనుకుంటామో అప్పుడు వాళ్ళని అవమానించడం, చీట్ చేయడం, అసభ్యంగా మాట్లాడించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటుంటారు. యువతలో ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు అంటే, పూర్వకాలంలో ఎంతో మహానుభావులు ఉన్నారు. బుద్ధుడు పరిపాలించిన కాలం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మనము క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు తీసుకున్నా కూడా అప్పట్లో దేశ సేవ అంటే ప్రాణం ఇచ్చుకునేవాళ్ళు. అసలు దేశం కోసం పని చేయాలంటే ఎంతో మంది సైనికులు బలైపోయిన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అక్కడ సైన్యము ప్రొటెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం హ్యాపీగా కూర్చొని ఉంటున్నాం, అవునా కాదా? అంత పెద్ద మహానుభావులు పుట్టిన ఈ దేశంలో మనం ఏం చేస్తున్నాము? ఎవడైనా ఎదిగితే ఓర్వట్లేదు, ఎవడైనా పైకి వెళ్తుంటే కిందికి లాగేస్తున్నాము. ఏదో ఒక రకంగా వాళ్ళని మనము కారు లేదని అవమానిస్తాను కదా. పెద్ద కారులో వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, అదే నడుచుకొని వస్తే వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాం. అదే పెద్ద కారులో దిగారనుకోండి, ఇంకా వాళ్ళని విఐపీ కంటే ఎక్కువ. నువ్వు కార్ని చూసి విలువ చేసేది, ఆస్తుల్ని చూసి విలువ చేసేది కాదు. మనసు అంటే, మనిషి అంటే, ప్రవర్తన అంటే. ఒక మనిషిని చూసి మనిషిగా విలువనిస్తే నిన్ను కూడా రేపు సొసైటీలో ఈరోజు కారు వెళ్ళిపోయింది అనుకో, నీకు కూడా అదే ట్రీట్మెంటే ఇస్తారు కదా సొసైటీ. నువ్వు నేర్పిందే కదా. మనం ఎలా ఉన్నా కూడా మనల్ని ఇష్టపడి, మనల్ని అవమానించుకోకుండా, ఒకరిని బాధ పెట్టుకోకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టుకోకుండా, ఒకరి విషయాలకు వెళ్ళకోకుండా, ఎవరైనా లోగా ఉన్నారు నీకు చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే వాళ్ళకు ఒక మోటివేషన్ ఇవ్వు. ఈ నీ జీవితంలో ఇది జరిగింది, మంచికో చెడ్డకో అక్కడికి వదిలేసే, ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా బతుకు అని మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి పుష్ ఇచ్చాము అనుకోండి, వాళ్ళు మనల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, జీవితకాలం గుర్తుపెట్టుకున్నారు. మనం ఉన్నా లేకపోయినా కూడా ఫలానా సో అండ్ సో వాళ్ళు నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణమని కనీసం అనుకుంటారు.
మనం చేత సహాయం చేయకపోయినా మాట సహాయం చేయొచ్చు కదా. నవ్వే డేస్ అనేది చాలా ఈగో ఫీలింగ్ అయిపోయింది. మనిషి ఒక మంచి గుడ్డ కట్టినా ఓర్వట్లేదు, మంచి బట్ట కట్టినా ఓర్వట్లేదు. సొసైటీ అనేది మొత్తం పొల్యూట్ అయిపోయింది. నవతరం అంతా పిల్లలంతా ఈ కాలేజ్ లెవెల్స్, స్కూల్ లెవెల్స్ నుంచే పిల్లలకి అందరికీ మంచి మంచి మోటివేషన్స్ దొరికితే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తుని మార్చేలాగా తయారైతే మనకి అది బాగుంటుందనే ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అవును మేడం, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువిస్తున్నారు. ఇప్పుడు మన చుట్టాలే ఎవరో ఉండరు, మన చుట్టాలు మన ఇంటికి వస్తే మనం వాళ్ళకి ఉన్నంతలో పెడతాము. వీళ్ళు అలా పెట్టారు, వీళ్ళు ఇలా పెట్టారు. ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, డబ్బు ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, డబ్బు లేని వాళ్ళకి రెస్పెక్ట్. వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళతో మనం వద్దు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అలా చేయడం కరెక్టేనా? తప్పు. ఎప్పుడు కూడా ఇప్పుడే చెప్పాను కదా, మనిషిని మనిషి చూసి విలువ ఇవ్వాలి కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు విలువ ఇవ్వకూడదు. ఈరోజు కారు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈరోజు బంగ్లా ఉంటుంది, రేపు వెళ్ళిపోవచ్చు. లేకపోతే 4 బంగ్లాలు కట్టుకోవచ్చు. బంగ్లా ఉన్నవానికి ఒకే విలువ. అందుకే కదా తిరుమల తిరుపతి దేవస్థానం వివిఐపి దర్శనాన్ని రద్దు చేయాలని చెప్పారు. అవునా కాదా? ఆ వివిఐపి ఏం దేవుడు ఎవరికైనా దేవుడే కదా. విఐపికి ఒక దేవుడు, విఐపి కాని వాళ్ళకి ఒక దేవుడు ఉంటాడా? అవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? మనుషులు క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన దాన్ని అందరి మీద రుద్దేస్తున్నారు. అది తప్పు కదా. దేవుణ్ణి తిరుపతికి వెళ్ళే మనం దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విఐపి దర్శనమే తీసుకో. ఇక్కడ కూర్చొని నీ మనసు మంచిగా ఉందనుకో, దేవుడే ఇక్కడికి వస్తాడు. అది తెలిసిన ఏ వ్యక్తి కూడా మన ఇంటికి వచ్చిన అతిథుల్ని అతిథి దేవోభవ అని మనం గౌరవించి భోజనాలు పెట్టుకుంటాం. ఒకరికి బాగున్నారని ఒక మర్యాద ఇచ్చేవాడు, బాలేదని మర్యాద ఇచ్చేవాడు ఇంటికి వెళ్ళకపోవడమే మనకు సగం దరిద్రం వదిలినట్టు. ఎవరైతే మనతో అలా ట్రీట్ చేస్తున్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి. అలాంటి ఫ్రెండ్స్ అవసరం లేదు, అలాంటి రిలేషన్స్ అవసరం లేదు, అలాంటి బంధువులు కూడా అవసరం లేదు మనకి. అలా మనకి మర్యాద ఇస్తున్నారు అంటే డబ్బును చూసి, వాల్యూని చూసి, మన పరపతిని చూసి విలువిస్తున్నారంటే అలా విలువ ఇచ్చేవాళ్ళు మన సరౌండింగ్ లో లేకపోవడమే మనం మనశ్శాంతిగా బతుకుతామనేది నా పాలసీ. చూశారు కదండి, చులకన చేసి ప్రవర్తించే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో కొంచెం దూరంగా ఉండి మనం ముందుకు వెళ్ళడం మంచిదనేసి మనకి ఎంతో